సో ఫ్యూచర్లో అంటే ఇంకొక 3 to 4 years ఆర్ 5 yearsలో మనకి ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలాంటి జాబ్స్ హైరింగ్ జరగబోతుంది అంటే ప్రాజెక్ట్ బేస్డ్ హైరింగ్ ఉంటుందండి. ఇంకా కంపెనీలో వాళ్ళని పర్మనెంట్గా ఎంప్లాయీస్కి అనేది పర్మనెంట్గా హైరింగ్ అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో ఆ ప్రాజెక్ట్కి తగ్గట్టు స్కిల్స్ మ్యాచ్ అయిన వాళ్ళని హైర్ చేసుకోవటం, ప్రాజెక్ట్ అయిపోగానే తీసేయటం. అదే అండి మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇప్పుడు జరుగుతున్న కాంట్రాక్ట్ జాబ్సే ఎక్కువ ఉండబోతున్నాయి. సో ఈ పర్మనెంట్గా ఉండే ఈ వర్క్ కల్చర్ అనేది ఫ్యూచర్లో ఉండకపోవచ్చు అనేది చాలామంది సీనియర్ అనలిస్టు అండ్ ఎక్స్పర్ట్స్ అయితే ఐటీ ఇండస్ట్రీలో ఉండే స్పెషలిస్టు ఈ విధంగా అయితే డిస్కస్ చేశారండి. ఎక్కువగా అదర్ కంట్రీస్లో అయితే అబ్రాడ్లో అయితే ఎక్కువగా ప్రాజెక్ట్ బేస్డ్ హైరింగ్ ఎక్కువగా ఉంటుందంట. అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు, లేకపోతే తీసేస్తారు. సో అందువల్ల ఇంకా ఫ్యూచర్లో ఈ బీజీవీ ప్రాసెస్ కూడా అంత ఎక్కువ ఉండకపోవచ్చు. ఎందుకంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అంత బీజీవీ ఎక్కువ ఉండదు. బట్ ఫార్మాలిటీ కోసం సబ్మిట్ చేయడమే కానీ స్కిల్స్ బాగా మ్యాచ్ అయినాయి, ఇంటర్వ్యూలో మంచి పర్ఫార్మెన్స్ చేశారంటే వాళ్ళకి జాబ్ ఇచ్చేయచ్చు, వాళ్ళకి జాబ్ వచ్చినట్టే. ఎన్ని ఆర్గనైజేషన్ అయినా వర్క్ చేసే పాసిబిలిటీ ఆపర్చునిటీస్ ఫ్యూచర్లో రావచ్చు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ స్కిల్స్, ఈ ఏఏ రిలేటెడ్ స్కిల్స్ చాలామందికి చాలా ప్రొఫెషనల్స్ తక్కువ ఉన్నారండి. చాలామంది ఏంటంటే నేర్చుకునే తత్వం పోయింది, స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకునే ఆ హ్యాబిట్ పోయిందండి. క్రియేటివిటీ, ఇన్నోవేషన్ స్కిల్స్ అనేవి హ్యూమన్లో తగ్గుతూ వస్తున్నాయండి. సో ఫ్యూచర్లో ఏంటంటే కొంతమంది ఎంప్లాయీస్ మాత్రమే మంచి హై అండ్ స్కిల్స్, ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ స్కిల్స్ మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అందువల్ల ఒకే ఎంప్లాయీ ఆ ప్రాజెక్ట్ తగ్గట్టు మ్యాచ్ అయితే అతను ఎన్ని ప్రాజెక్ట్స్లో అయినా ఎన్ని కంపెనీలు వర్క్ చేస్తారు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందంటే ఇంకా వాళ్ళకి మీకు సంబంధం ఉండదు. మళ్ళీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తే మళ్ళీ మిమ్మల్ని తీసుకోవచ్చు. అంటే కాంట్రాక్ట్ బేస్డ్ లాగా అయిపోతుంది. బట్ ఇది ఇప్పటికిప్పుడైతే జరగదండి, టైం పడుతుంది, 3 to 5 years అయితే పడుతుంది. బట్ ఆల్రెడీ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ రోల్స్ అని మనందరికీ తెలిసింది, ఇదే ప్రొసీజర్ అండి. బట్ ఏంటంటే దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఇంప్లిమెంట్ చేస్తారు ఫ్యూచర్లో. ఓకే, ఇంకా ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఐటీ కెరీర్ రిలేటెడ్ డౌట్స్ కానీ ఉంటే luckyhitop.com అనే వెబ్సైట్లో కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకోండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఈ కాలంలో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చాలా టఫ్గా ఉంది. సినార్ బేస్డ్, రియల్ టైమ్ క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నారు కదా, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటున్నాయి, రియల్ టైం ఎక్కువ ఉంటున్నాయి. సో ఎవరైనా సరే ఏ టెక్నాలజీ మీద సరే మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఎంట్రీస్ కావాలనుకుంటే ఈ మెయిల్ ఐడికి మీరు మీ డీటెయిల్స్ షేర్ చేయండి, నేను కాంటాక్ట్ అవుతాను. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ కానీ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.